బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. అండ్ సమీర్ తీసుకునే రాంగ్ డిసిషన్స్ ఇలాంటివి చాలా ఉండి ఉంటాయి. ఇలాంటివి అంటే ఆఫీస్లోకి వెళ్ళకపోవడాలు, కలవకపోవడాలు, ఇలా ఇంకొక చిన్న ఇది ఏంటంటే మీ బాబుకి ఒక బెస్ట్ ఆఫర్ వచ్చిందని విన్నాను. జాన్సన్ ప్రోడక్ట్కి ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారు మోడలింగ్ మోడలింగ్ అనాలా, బేబీ అంతేనా, పోస్టర్ బేబీ. యా, అది దాన్ని మంచి ఆఫర్, మంచి ఏమంటారు మంచి ప్యాకేజ్. దాన్ని కూడా వదులుకున్న కేవలం ఫ్యామిలీ వలన సంథింగ్ ఏదో రీజన్ ఏంటి, ఎందుకు జరిగింది, ఎంత వచ్చింది, అసలు ఆఫర్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది? అది నేను కోట శ్రీనివాసరావు గారు నేను ఒక షూటింగ్లో ఉన్నాం. ఉంటే కోట శ్రీనివాసరావు గారిని కలవడం కోసం బాంబే నుంచి ఒక యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు వచ్చారు. ఆయనకి సంబంధించి ఏదో మాట్లాడడానికి వస్తే ఆ రోజు షూటింగ్కి మా మిస్సెస్ మా బాబుని తీసుకుని వచ్చింది. వాడికి 4-5 months ఎంతో అంతే, చిన్నవాడు. వాడిని తీసుకుని వచ్చింది, ఫుడ్ ఏదో తీసుకుని వచ్చింది. వస్తే అక్కడ అంత దూరంలో ఆడుతున్నాను ఆడితోటి. వాడు ఇంతంత బుగ్గలు చాలా క్యూట్గా ఉండేవాడు. సో వీళ్ళు చూసి కోటగారిని అడిగారు, ఎవరండి ఆ పిల్లాడు అంటే సమీర్ అని ఆర్టిస్టు వాళ్ళ అబ్బాయి అంటే, వాళ్ళు ఉన్నాడండి, క్యూట్గా ఉన్నాడండి, ఒకసారి పిలిపించరా ఇది అని అంటే వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పిలిచారు. రమ్మన్నారు, బాబుని తీసుకుని రమ్మన్నారు. వచ్చి చూసి వీళ్ళు షాక్. ఆడిని చూసి ఆడు చాలా బాగుంది, చాలా క్యూట్గా చూసాను. అయితే వాడిని దీనికి సడన్గా వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుని అడిగి వి వాంట్ హిమ్ టు డూ జాన్సన్స్ యాడ్ అన్నారు. జాన్సన్స్ యాడ్ అంటే అది మామూలుది కాదు కదా, అసలు దానికి బోల్డంత వ్యవహారం ఇది అది అలా ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఆయన పేరు మర్చిపోయినారు, ఐఎమ్ అష్యూరింగ్ యూ దేర్ ఇస్ నో ఆడిషన్. జనరల్గా 300-400 మంది పిల్లల్ని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేస్తారట. దీపికా పడుకొని చేస్తుందంట మదర్ రోల్ ఏదో యాడ్. లోనావ్లాలో షూటింగ్ అన్నారు. అయితే మీ బాబుని తీసుకుంటాం 75 lakhs ప్యాకేజ్ చెప్పారు. ఎన్ని రోజులకి? 2 days షూట్. 2 days 2 రోజులే షూట్. అంటే ప్రింట్ మీడియా అయినా, హోర్డింగ్స్ అయినా, టెలివిజన్లో వచ్చినా సరే, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా మనకు సంబంధం లేదు. 2 days షూట్. మళ్ళీ తర్వాత 6 months అంటే 1 year కాంట్రాక్ట్. అది ఇంకొక 6 months తర్వాత ఇంకొక షూట్ చేస్తారు. అప్పుడు అదంతా కలిపి 75 lakhs కలిపి. సో అది ప్యాకేజ్ వాళ్ళు చెప్పింది. నేను షాక్ అసలు. సూపర్. ఇప్పటి సంగతి ఇది లాంగ్ బ్యాక్ అంటే ఇప్పుడే 75 lakhs అంటే పెద్ద అమౌంట్. 7 years బ్యాక్ అంతే కదా, ఇప్పుడే పెద్ద అమౌంట్ 75 lakhs. మరి అప్పుడు 7 years బ్యాక్ అంటే అప్పుడు అంటే ఒక 5 కోట్లు వేసుకోవాలి అప్పుడు. 75 lakhs అంటే. ఆ తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. మిస్సెస్ అక్కడే ఉంది, చెప్పాను ఇలా అడుగుతున్నారు అంటే ఓ ఫుల్ ఖుష్ ఇది అది. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. అదే చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, వద్దన్నారు. వద్దులే, ఎందుకు దిష్టి తగులుతుంది. మెయిన్ పెద్దవాళ్ళు ఆలోచించేది అదే కదా, చాలా దిష్టి. అంటే వేరే ఎవరెవరో చెప్పుండొచ్చు, ఫ్రెండ్స్ కానీ ఇంకోటి రిలేటివ్స్లో కానీ, అమ్మో దిష్టి తగిలేస్తుంది, వద్దు 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 అని చెప్పి నన్ను ఫోటోలే పెట్టనివ్వలేదు. వాడివి ఫేస్బుక్లో కానీ ఎక్కడ పెట్టలేదు ఫోటోలు, దిష్టి తగులుతుందని. ఇంకా చాలా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, చాలా ఎందుకు వచ్చింది గొడవలే, ఇంకా వద్దులే అని చెప్పి ఇంకా వాళ్ళకి నీట్గా. వాళ్ళేమో షాక్, వద్దంటున్నాడు ఏంటి, పిచ్చోడా ఏంటి అని షాక్. ఆ తర్వాత ఈ విషయం నేను తర్వాత ఎక్కడ రామ్ చరణ్ కూడా చెప్పాను. రామ్ చరణ్కి, మన కృష్ణవంశీ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, వీళ్ళందరికీ తెలుసు. గోవిందుడు షూటింగ్ అప్పుడు గోవిందుడు అందరూ వాడేలే షూటింగ్కి వచ్చింది మళ్ళీ తను ఆడిని తీసుకుని. అప్పుడు కాజల్, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ నాకు ఇవ్వంటే పాపం చాలా ఆడారు వాడితోటి. అప్పుడైతే తిట్టేశారు మా మిస్సెస్ని, నన్ను. తప్పు కదా, అసలు బుద్ధుందా, ఇలాంటివి వదులుతారా ఎవరైనా? ఇలాంటి ఆపర్చునిటీ ఎవరికో కానీ రాదు కదా, కావాలని వెళ్ళినా సరే రాదు. అలా ఎలా వదిలేశారు ఇది అని.
సో ఇలాంటి మిస్టేక్స్ నీ కెరీర్లో చాలా చేసి ఉంటావు, డెఫినెట్గా చేసి ఉంటావు. ఎవరు చేయరు అంటే mistakes. కావాలని చేసి కాదు. అదే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల అదే. సరే పెద్దవాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని ఇంకా అది విరమించుకున్నాం. లేకపోతే మంచి మెమరీ ఉండేది ఇప్పటికీ. మెమరీ ఎక్కువ, డెఫినెట్గా ఎక్కువ. మనీ ఆల్సో అది కూడా వాళ్ళకి సెట్ కదా. ఇంకా అంతే కదా, సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. దేవుడు ఏంటంటే లేదు అంత ఈజీగా ఇవ్వని ఎక్కువ నువ్వు కష్టపడాలి అని చెప్పి నాకు అది. ఓకే, ఇప్పుడు ఫాదర్ నుంచి లీగల్గా ఫైట్ చేసేది ఏముండదా నీకు ఇప్పుడు? అంటే లీగల్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఏముండదా? అంటే ఆ పరిస్థితి ఏం లేదా? దేనికి? ప్రాపర్టీ కావచ్చు లేదా ఎనీథింగ్, నాకు వద్దు డబ్బు కానీ. అదే చెప్పాను కదా, మా సిస్టర్ మ్యారేజ్ అని ఆయనకి చెప్పినప్పుడే, మా సిస్టర్ మ్యారేజ్ అని ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ఆయన కూతురు మ్యారేజ్ అని ఆయనకి మేము వేరే వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. అదే ఓకే, చెప్పిన తర్వాత హైలైట్ ఏంటంటే ఓకే నేను 50,000 పంపిస్తాను అన్నారు. నేను 50,000 పంపిస్తున్నాను అని మా మదర్ అకౌంట్కో దేనికో 50,000 పంపించారు. నేను దానికి ఇంకో 10,000 యాడ్ చేసి రిటర్న్ పంపించాను. ఇది వాస్తవం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫార్మ్, తండ్రి కాబట్టి కూతురు పెళ్లి చేస్తున్నామని మీకు చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి చెప్పడం జరిగింది అంతే. అంతేగాని మీ దగ్గర నుంచి ఫినాన్షియల్గా ఇది ఎక్స్పెక్ట్ చేసి కాదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఆయనకి 10,000 యాడ్ చేసి మళ్ళీ రిటర్న్ ఆయన డబ్బులు ఆయన నీట్గా పంపించేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. అంటే మనిషి రావాలి కదా, ఫాదర్ అన్నప్పుడు రావాలి అట్లీస్ట్ మినిమం. ఇది నేనంటే ఆయన దగ్గర పెరగలేదు, నేను 3rd month నుంచే లేను. మా చెల్లి అట్లీస్ట్ కొన్నేళ్ళు ఉంది కదా, తనకి కొంచెం నాకన్నా ఎక్కువ బాండింగ్ ఉంది ఆయనతోటి. నాకు అసలు ఏమీ లేదు, అసలు జీరో. ఇప్పుడు మీరు అన్నట్టు లీగల్గా ఎందుకు దేనికి ఫైట్ చేయాలి, ఎవరి గురించి ఫైట్ చేయాలి నేను? బికాజ్ ఐ డిజోన్ హిమ్ కంప్లీట్లీ, ఐ డిజోన్ హిమ్. సో ఇంకా దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఫైటింగ్. నాకు అమ్మ సుఖంగా ఉంటే చాలు, నా దగ్గర ఉంటే అమ్మ సుఖంగా ఉంటుంది, అంతే, ఫినిష్. షీఈస్ హ్యాపీ. ఎలా ఉంటారు మీ ఇద్దరు అత్త కోడలు? ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. అత్త కోడల మధ్యన వస్తుంటాయి కదా చిన్న చిన్న, అవన్నీ కామన్. అలాంటప్పుడే నాకు ఆ ఒక్క క్యారెక్టరే అర్థం కదా ఎలా చేయాలో. నాకు ఏదైనా చేయగలను, ఆ టైంలోనే నాకు అర్థం కాదు అసలు ఏం చేయాలనేది. ఎవరైనా ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియదు. ఎలాంటి గొడవలు వస్తుంటాయి? ఏవో చిన్న చిన్నవి. అదే చిన్న చిన్నవి. ఎలా అంటే ఎలా ఇన్వాల్వ్ అవుతే ఎలా పరిష్కరిస్తావు? ఇప్పుడు వాడు ఇప్పుడే తిన్నాడు, వాడికి మళ్ళీ ఎందుకు పెట్టేస్తున్నావు, వాడికి ఏమైనా కడుపులో ఏదో అవుతుందా అని అంటారు. అనిన తర్వాత నాకు తెలియదా, నా పిల్లలు కదా నాకు తెలీదా అని స్టార్ట్ అవుతుంది. నేను లేనప్పుడే అవుతుంది, నేను ఉన్నప్పుడు ఎప్పుడు అవ్వదు, అవనివ్వను. నేను ఎక్కడ కట్ చేయాలో నాకు తెలుసు, అక్కడ ఏయ్ అంటే నా ఆగిపోతారు, అది ఏం జరగదు. ఇప్పుడు పెద్దవాళ్ళకి కొన్ని చేదస్తలు పెరుగుతాయి కదా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు కదా, అక్కడ వస్తుంటాయి మెయిన్. కరెక్ట్. అది మనం సున్నితంగా జాగ్రత్తగా వాళ్ళకి కదమ్మా చెప్పావు కదమ్మా ఓకే అమ్మా అని మెల్లగా నేను పంపిస్తాను.